శుభ మధ్యాహ్నం. మధ్యాహ్న వేళలో అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. I am very delighted to have got the opportunity to come to Ballavaram and minister God's word. బల్లవర గ్రామానికి వచ్చి దేవుని వాక్యమును ధ్యానించి మీ అందరి మధ్యలో ఇలాగున గడిపినందుకు చాలా సంతోషపడుతూ ఉన్నాడు. 3 months back I never dreamed I will come here. I never dreamed. ఇక్కడికి వస్తానని ఎప్పుడు కూడా కలలో కూడా అనుకోలేదు. So I had brother Devasahayam calling me, and then all of it happened, and I am here in your midst. Thank you for your love. Thank you for your hospitality, dear sisters, and thank you for your patient listening to all my messages. దేవసహాయం అంకుల్ గారి ద్వారా మీ మధ్యకు ఇలాగన వచ్చి మీ మధ్యలో సమయం గడుపుటకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అలాగున మీరు మా అయ్యగారి ఎడల చూపినటువంటి ఆ ప్రేమను ఆతిథ్యమును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. You know, my name is Biju Jacob John, but today I gave baptism, but don't call me John the Baptist. అయ్యగారి పేరు బిజు జేకబ్ జాన్. అయితే ఈరోజు ఉదయకాల సమయంలో కొందరికి బాప్తిస్మాలు ఇచ్చారు. అలాగని చెప్పి అయ్యగారిని బాప్తిస్వం ఇచ్చే యోహానని పిలవమాకండి. It is a very great thing to obey the Lord in the waters of baptism. దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును బాప్తిస్వము ద్వారా ఆయనను ఒప్పుకొని సాక్ష్యం ఇవ్వబడుతుంది. చాలా గొప్ప పని. I am so delighted to worship with all the 15 of you who got baptized today. ఈ దిన ఉదయకాల సమయంలో ఎవరైతే బాప్తిస్వం తీసుకున్నారో వారందరితో కూడా ఆరాధన చేయటానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. So baptism is taken by somebody in obedience to the command after you are saved and you have decided to follow the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి రక్షకుడిగా విశ్వసించిన తరువాత బాప్తిస్వము తీసుకుంటున్నారు మీరందరూ కూడాను అని అనుకుంటున్నాను. So baptism is representation of death to oneself. బాప్తిస్వం అనగా ఒకరు తన పాత స్వభావములో తన అలాగే మరణించినట్లే. You get buried under the water, నీటిలో అలాగు సమాధి చేయబడి, and then you rise up from the water. ఆ నీటిలో నుంచి అలాగున మరలా లేపబడుచు ఉన్నావు. Then you decide, I will live a holy life. తర్వాత ఒక నిశ్చయానికి వచ్చాం. ఏమిటి? నేను పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తానన్నటువంటి ఒక నిశ్చయానికి మనం వచ్చాం. You know, our God is thrice holy. మన ప్రభువు ఆయన పరిశుద్ధుడు, ఆయన త్రిత్వమైనటువంటి పరిశుద్ధుడు. All the seraphims around the throne of God, in Isaiah chapter 6 says, holy, holy, holy. యెషయా గ్రంథము 6వ అధ్యాయములో మనం ఆ మాట చూస్తాము కదా. మన ప్రభు అయినటువంటి ఆయన పరిశుద్ధుడు, 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 ఉన్నత సింహాసనము మీద ఆసీనుడైనటువంటి ఆ ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. So the expectation of the holy God is that the ones who receive him and have received baptism will live a holy life. ఆ పరిశుద్ధమైనటువంటి ఆ దేవుడు బాప్తిస్వము తీసుకున్న మన నుంచి ఆయన ఆశిస్తున్నది ఏమిటంటే ఆ పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. You started your life in Christ when you were born again. ఏ దినానైతే నీవు మరలా జీవించావో ఆ దినాన ప్రభువును నువ్వు అంగీకరించినట్లుగా ఉన్నావు. Not when you receive baptism. బాప్తిస్వం తీసుకున్న దినాన You don't start your Christian life after baptism. It is after you become born again. క్రైస్తవ జీవితాన్ని బాప్తిస్వానికి ముందు కాదు, కానీ బాప్తిస్వము తీసుకున్న తర్వాత క్రైస్తవ జీవితాన్ని నీవు ఆరంభించాలి. So when you see the Lord Jesus Christ, his resurrection shows us victory. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పునరుత్థానమైన తర్వాత ఆయన కనిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. And you can put your hand on your chest and say, because he lives, I can face tomorrow. మీ గుండెల మీద ఇలాగ చేయి పెట్టుకొని ఆయన జీవిస్తున్నాడు కనుక రేపటి దినాన్ని నేను చూడగలనని చెప్పేసి అనుకోవాలి. Quickly I will take you through few points what baptism is. బాప్తిస్వం అనగా ఏమిటి అని కొన్ని సంగతులను ఆలోచన చేద్దాం. Baptism is a symbolic act. బాప్తిస్వం అనగా ఒక ప్రక్రియ. అది
It symbolizes death, it symbolizes burial, it symbolizes resurrection. అది ఏమి తనకు తెలియజేస్తున్నదంటే మరణించి సమాధి చేయబడి పునరుత్థానము గురించి మనకు అది తెలియజేస్తుంది. And it can be done only by immersion. మనం అలాగన మరణించమంటే నీటిలో ముంచటము ద్వారా A dead body has to be buried fully. His hand cannot be sticking out when he is buried. మరి ఎవరినైతే మనం ఒకవేళ చనిపోయిన తర్వాత సమాధి చేసినప్పుడు ఎవరైనా ఆ చెయ్యి ఇలా పైకి పెట్టి మనము వారిని సమాధి చేస్తామా? Going under the water represents the death and burial of Jesus Christ. ఆ నీటిలో అలాగన మునగటం అన్నది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణమును నీటిలో సమాధి మనకు జ్ఞాపకం చేస్తుంది. And that we identify with the Lord Jesus Christ in his death, burial and resurrection. అదే ప్రభువైన యేసుక్రీస్తును వచ్చినటువంటి ఆయన యొక్క మరణము సమాధి తర్వాత పునరుత్థానమును గురించి తెలియజేస్తుంది. So baptism is a symbolic act. అది ఒక ప్రక్రియ. Second is baptism was ordained or commanded by Christ. బాప్తిస్వం అనగా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞను మనం అనుసరించటమే. When we get baptized, we are declaring to everybody around us in our village, in all, to our friends, to our families, that I have decided to follow Jesus. బాప్తిస్వం అనగా మనం బాప్తిస్వం తీసుకున్న తర్వాత మన సంఘములో ఉన్న వారికి, మన గ్రామములో ఉన్న వారికి, మన చుట్టుపక్కల ఉన్న వారికి మనం ఏమి తెలియజేస్తున్నామంటే నేటి నుంచి నేను ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తున్నాను అన్న మాటను తెలియజేస్తుంది. So in Romans chapter 6 is an important chapter. All of you 15 who got baptized today, go read again and again and again. రోమియోలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము. బాప్తిస్వమును గురించి రాయబడినటువంటి అధ్యాయము. ఈ దినాన ఎవరైతే బాప్తిస్వం తీసుకున్నారో వారు మరలా ఆ అధ్యాయాన్ని చదవాలని కోరుకుంటున్నాను. In Romans chapter 6 that we read that we have been baptized together with Jesus Christ unto his death. క్రీస్తులోనికి బాప్తిస్వం పొందిన మనమందరం అన్న విషయాన్ని మనము ఆ 6వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. And then we are risen up to walk in the newness of life. అలాగున మనమందరము మృతులలో నుండి తిరిగి లేచి దేవుడు సజీవమైనటువంటి ఆ దేవునితో మనం ఉన్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నది. You know what is a new life? క్రొత్త జీవితం అంటే ఏమిటో తెలుసునా? What is the newness of life? జీవితంలోని క్రొత్తదనం అంటే ఏమిటో తెలుసునా? Every day is going to be a victorious life if you trust in the Lord Jesus and walk in his ways. ఏ దినానైతే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసమించావో ప్రతి దినము కూడా నీకు విజయవంతమైనటువంటి దినముగా ఉంటుంది. So we were thinking about the life of Enoch, the life of Job. They lived a holy life. హానోకు యొక్క జీవితమును యోబు యొక్క జీవితమును మనము విన్నాము కదా. వారు పరిశుద్ధమైనటువంటి వారి జీవితంలో వారు ఎలాగ ఉన్నారు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. If somebody asks you what is your motto in life, you have to say I want to live a holy life. ఒకవేళ ఎవరైనా నిన్ను ఇలా అడిగారనుకోండి, నీ జీవితంలో నీవేం చేయాలని అనుకుంటూ ఉన్నావు అంటే నువ్వు అది చెప్పాలి. ఏమంటే నేను పరిశుద్ధమైనటువంటి జీవితమును జీవించాలి అని అనుకుంటున్నానని చెప్పాలి. The old man or the old self is gone. నీలో ఉన్నటువంటి పాత మనిషి, పాత ప్రవర్తన అదంతా కూడా వెళ్ళిపోవాలి. And in Matthew chapter 28 and 18 to 20, we read that it was commanded by the Lord Jesus Christ to baptize the disciples in the name of the Father, Son and the Holy Spirit. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు వెళ్ళి బాప్తిస్వం ఇవ్వండి అని ప్రభువు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. Baptism occurs after you have made a decision to follow Christ. బాప్తిస్వం అనగా ప్రభువైన యేసుక్రీస్తును నేను వెంబడిస్తాను అని నీవు నిర్ణయం తీసుకోవటమే. Baptism is a public confession of your faith. మీ విశ్వాసమునకు మీరు అది ఒప్పుకోలుగా ఉంటుంది. You know, today when we are going to baptize, one person came into the baptism for baptism and he said, now my name is changed from something else to Yeshu Raja. ఈ దినాన బాప్తిస్వం తీసుకున్న వారిలో ఒక సహోదరుడు బాప్తిస్వం వచ్చిన తర్వాత అతని పాత పేరు నుంచి
యేసురాజు అనే నామకరణము అతనికి ఇది నాన్న Oh, చేశాము. what a beautiful name. ఓ ఎంత మంచి పేరు కదా అది. To take the name of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు పేరు పెట్టుకోవడం ఎంత గొప్పతనం అది. Now you cannot let him down. You have to live the life like Yeshu Raja lived. అలాగునా నీవు ఆ యేసురాజు కలిగినటువంటి జీవితాన్ని నీవు జీవించాలి, కానీ ఇక ఎప్పటికీ కూడా నీ జీవితంలో నీవు తగ్గింపుగా ఉండకూడదు. So the first command Jesus gives you after you repent is to get baptized. మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే, నీవు ఒప్పుకోలు చేసిన తర్వాత, నీ పాపమును ఒప్పుకున్న తర్వాత బాప్తిస్వము తీసుకోవాలి. So if anybody has received the Lord Jesus Christ, think of obeying him in the waters of baptism. ఇక్కడ ఇంకా ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన యందు విధేయత చూపి ఆయన రక్షణ పొందిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా? So we said baptism was ordained by Christ. The second point which I wanted to give you is something that what Christ told about baptism. Baptism marks the personal identification with Christ. బాప్తిస్వం అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు విధేయత చూపటమే బాప్తిస్వం అని చెప్తూ ఉన్నాము. If you are, yeah, please. Second thing? If you are when you are getting baptized, you are identifying with the person of the Lord Jesus Christ. ఎప్పుడైతే నీవు బాప్తిస్వం తీసుకున్నావో అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు బిడ్డవు అని నిన్ను నీవు గుర్తింపు పొందుతూ ఉన్నావు. So it is the identity with his death, burial and resurrection. అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థానమును మనకు గుర్తు చేస్తూ ఉంది. If you are joining the army, you cannot go wearing this dress, that dress, sari and all. ఒకవేళ మీరు ఆ సైన్యములో ఉద్యోగంలో చేరారనుకోండి, మనం వేసుకున్నటువంటి ఇలాంటి కలర్ డ్రెస్సులు వేసుకోవడానికి వీలు లేదు అక్కడ. If you are joining the Air Force, you have to wear blue. ఒకవేళ మీరు ఎయిర్ ఫోర్స్లో చేరారనుకోండి, బ్లూ కలర్ వంటి డ్రెస్సు మీరు వేసుకోవాలి. Brother, you can join the Navy. You are wearing white. మీరు తెల్లని వస్త్రాలు వేసుకున్నారు కదా, మీరు నేవీలో చేరవచ్చు. And if you are wearing khaki, with the khaki uniform, you can join the Navy. ఆర్మీలో చేరాలంటే కాకి వస్త్రములను వేసుకున్న వారు ఆర్మీలో చేరవచ్చు. So when somebody sees you wearing blue, oh, Air Force man. ఒక బ్లూ కలర్ వస్త్రములు వేసుకున్న వాడిని చూసినప్పుడు వారు ఏమంటారంటే, నువ్వు ఎయిర్ ఫోర్స్లో ఉన్న వ్యక్తివి కదా అంటారు. That way you are going to mark that you are personally with Christ. అలాగున బాప్తిస్వము తీసుకున్నటువంటి నీవు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కుమారుడివి, కుమార్తెవు అని తెలియజేయబడుతూ ఉన్నావు. He has given us the robe of righteousness. So when anybody sees you, he sees Christ in you. ఆయన నీతి అనేటువంటి దట్టిని ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు. ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు మీరు క్రీస్తు యొక్క బిడ్డలు అని చెప్పి అంటూ ఉన్నారు. The third point is baptism helps you to enter into fellowship with the local assembly. బాప్తిస్వము తీసుకున్న వారు మూడో విషయం ఏమిటంటే, నీవు సంఘములో ఉన్న వారన్నిటితో కూడాను సభ్యత్వము కలిగి వారితో మరి సహవాసము కలిగి ఉండవచ్చు. So when we receive the Lord Jesus Christ, our spirit which was dead, he has quickened us. మనం బాప్తిస్వం ఎలాగైతే తీసుకున్నప్పుడు మరి మరలి తిరిగి లేచినట్లుగా మనం ఉండాలి. And the shed blood of the Lord Jesus Christ cleansed us. మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్తముతో మనము కడిగాడు, అని అనుకోవాలి. Before you are not his children, now you are his children as per John 1:12. మరి యోహాను సువార్త 1:12 ప్రకారము మీరు ఈ దినము నుంచి దేవుని యొక్క బిడ్డలు అనబడుచున్నారు. When you accept the Lord Jesus Christ and you are born again, you become part of the universal church. మీరు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి బాప్తిస్వం తీసుకున్నారో, పరలోక సంబంధమైనటువంటి ఆ సంఘములో మీరు కూడా సభ్యులుగా ఉండబోతూ ఉన్నారు. But when you are baptized, you enter into a relationship with the local assembly to remember the Lord, to worship the Lord, to serve the Lord as a group of saints in a local place. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్వము తీసుకున్నావో అప్పుడు నీ యొక్క సంఘములో నీవు చేర్చబడి, విశ్వాసులతో చేర్చబడి, సంఘముగా చేర్చబడి, నువ్వు ఆరాధనలోను, ప్రభు క్రమములోను, వాక్య ధ్యానములోను, వీటన్నిటిలోనూ కూడా పాలిభాగస్తుడు అవుతూ ఉన్నావు.
So I will tell you three things what constitutes the behavior of saints. One is the distinction of the saints. మరి పరిశుద్ధులు ఎలాగో ఉండబోతూ ఉన్నారో వారిని గురించి 3 విషయాలను మనం చూసుకుందాం. So we start thinking of heavenly things. మనము ఎప్పుడు కూడా పరలోక సంబంధమైనటువంటి వాటిని గురించి మనం ఆలోచన చేయాలి. We cannot live as we lived before. మనం ఇంతకు ముందు ఎలాగో జీవిస్తున్నామో అలాగున ఇక జీవించకూడదు. So we had a Sunday school song, books I used to read, I read them no more. Places I used to go, I go there no more. అక్కడ అయ్యగారు సండే స్కూల్లో ఒక పాట ఇలాగ ఉన్నది అని చెప్పి అంటున్నారు. ఏంటంటే పుస్తకాలు కానీ జీవితాలు కానీ ఇక మీదట నేను ఏవైతే చేస్తూ ఉన్నానో ఇక మీదట వాటిని నేను అనుసరించను అనే పాట అక్కడ సండే స్కూల్లో పాడుతూ ఉన్నారు. So we have to be different. ఈ దినము నుంచి మనం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులము. Not living in sin but in holiness. పాపములో జీవించటం కాదు కానీ మనం ఇక పరిశుద్ధతలో మనం జీవించాలి. We talked about distinction. Now there is direction of the saints. ఇప్పుడు మరి రెండింటికి వ్యత్యాసము కాదు కానీ ఇప్పుడు పరిశుద్ధుల యొక్క మార్గం ఏమిటో మనం చూద్దాం. So we cannot behave like we are lost sheep anymore. మనం ఇక మీద ఎలా ఉండకూడదంటే తప్పిపోయినటువంటి గొర్రెల వలె మనం ఉండకూడదు ఇక. How does a lost sheep walk? He'll walk this way, then he'll walk this way, then he'll walk that way, and finally he is lost. ఎలాగూ మరి అయితే తప్పిపోయిన గొర్రె ఏం జరిగింది? అది ఇటుపక్కకు అటుపక్కకు ఎటుపక్కకు నడిచి అది చివరికి ఏమైంది? తన మార్గమును కోల్పోయింది. That is the bad sheep. A good sheep will go after in the direction of the shepherd like Enoch walked. ఆ తప్పిపోయినటువంటి గొర్రె అది మంచి గొర్రె కాదు. మీరు అలాగే కాకుండా మంచి గొర్రెల వలవండి గొర్రెల కాపరిని అనుసరించి ఆయన మార్గములో మీరు నడవాలి. Fulfilling the sins and the desires of the flesh and doing sinful things is not our way of life. పాపములో జీవిస్తూ శరీరము యొక్క ఆశలను నెరవేరుస్తూ ఉండటం అన్నది ఇక మన జీవితంలో అది ఉండకూడదు. We take Jesus for our example and we walk in his footsteps. మనకు ప్రభువైన యేసుక్రీస్తే ఆయనకు మాదిరికరముగా ఉండాలి. ఆయన నడిచిన మార్గములోనే మనం నడవాలి. If you love the things you loved before, there is no change in you. You are still the old sheep. నీవు ఇంకా మార్పు చెందలేదనుకో అలాగనే పాత గొర్రెపిల్లలాగే ఉన్నావు ఇంకా. The third one is the decision of the saints. మూడవ విషయం ఏంటంటే పరిశుద్ధులు తీసుకున్నటువంటి నిర్ణయము. First was distinction, second was direction, and the third is what we are talking about, the decision of the saints. మొదటిది వ్యత్యాసముగా చూసాము, రెండవది మార్గముగా చూసాము, మూడవది వారు తీసుకున్నటువంటి నిర్ణయం అని చూస్తూ ఉన్నాం. All the 15 today have been changed by the power of God. ఈ దినాన దేవుని యొక్క శక్తిలో ఈ 16 మంది కూడా మార్చబడ్డారు. Now we make active changes in our life. అలాగన మన జీవితంలో కూడా మార్పులు రావాలి. We start praying. ఈ దినం నుంచి నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించాలి. So there was a Mathan in Kerala. He will pray one prayer before he's going to sleep. Mathan ida malakunne. Here is Mathan, I'm going to sleep. Amen. కేరళలో ఒక ప్రార్థన ఇలాగుందంట. ఎలాగంటే పడుకునే ముందు నిద్రపోయే ముందు ప్రభువా నేను నిద్రపోతున్నాను నాకు మంచి నిద్రనివ్వు అనే ప్రార్థన ఉందంట. So you have to pray daily and get up daily morning, meditate the word of God, not just read it, meditate the word of God. Psalm 1 says something. మీరు ప్రతి దినము ప్రార్థన చేయాలి. అలాగున మీరు ప్రతి దినము కూడా దేవుని వాక్యమును ధ్యానము చేయాలి. చదవడము కాదు కానీ దేవుని వాక్యమును ధ్యానము చేయాలి. కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనము మనకేమి తెలియజేస్తున్నది? Read verse 3 of Psalm 1, the last part. 1వ అధ్యాయము 3వ వచనము చివరి భాగములో మనం చదివినప్పుడు brother, you read తెలియజేస్తున్నది verse 2 last part and verse 3 last part. యా బ్రదర్. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఏంటది? దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. 3వ భాగం చివరిలో అతడు చేయనదంతయు సఫలమగును.
So whatever you do shall prosper if you meditate the word of God. The word of God is in you and you live a holy life. God will bless you. ఎలాగునా నీవు వాక్యమును ధ్యానిస్తావో, ధ్యానించినప్పుడు ఆ దేవుని వాక్యము నీలో ఉంటుంది. నీలో ఉన్నప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు. There are so many things which we have to do, and one thing we have to do is we have to put off the old man. అనేక విషయాల్లో మనం చేయాలి, కానీ మొదటిగా మనం చేయాల్సిన మాట ఏమిటంటే మనలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఆ వ్యక్తిని ఎవరైతే ఉన్నారో తీసివేయాలి ఇక మీదట. Just like you have sweating so much, you go home, what do? You take off the old shirt and that used stinky shirt and you'll throw it away and you'll take bath and put on a new shirt. ఒక ఉదాహరణగా ఇలాగ అనుకుందాం, ఏమేంటంటే బాగా చెమట పట్టినటువంటి షర్ట్ మనం వేసుకున్నామని, చొక్కాయి వేసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం, వెళ్ళి ఆ చొక్కాయిని తీసివేసి స్నానం తీసుకొని ఒక నూతన చొక్కాయిని వస్త్రమును మరలా ఎలాగూ ధరించుకుంటున్నామో ప్రభువును నమ్మిన తర్వాత కూడా పాతవి గతించను, ఇక కొత్తవన్నీ కూడా మన జీవితంలో జరగాలి. Say, Satan, we were reading in Job, what he is doing? He is going to and fro, up there, down there, north, south, east, west to see if anybody is following the Lord and he'll go after him. సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడు? యోబు గ్రంథములో మనం ఏం చూసాము? సాతానుడు పశ్చిమను, ఉత్తరము, దక్షిణము అలాగూ ఇలాగూ తిరుగుతూ వాడు ఏం చేస్తున్నాడు? ఇంకా ఎవరైనా విశ్వాసులు పాపములో పడుతున్నారా అని చూస్తూ ఉన్నాడు. పడినవాడు కనిపించినప్పుడు వెంటనే వాడిని పట్టేసుకుంటూ ఉన్నాడు. If you do not pray daily, Satan will come and eat you up. ప్రతిదినము నీవు ఒకవేళ ప్రార్థన చేయకపోతే సాతానుడు నిన్ను పట్టుకుంటాడు. You have to say, get thee behind me, Satan, and he will flee away from you. నువ్వు సాతానుని ఇలాగ చెప్పాలి, సాతానా నా వెనుకకు వేణుము, నీవు ఇక్కడి నుంచి నీవు పరిగెత్తి వెళ్ళిపో అని చెప్పి సాతానును దూరపరచాలి మనము. So then another thing which we have to do is to renew our minds. ఇంకొక విషయాన్ని మనం చేయాల్సింది ఏంటంటే మన మనస్సును మార్చుకోవాలి, నూతనముగా దాన్ని చేసుకోవాలి. So the sinner does things which will lead him to hell. The sinner's mind will start thinking about sins and sinning which will lead him to the death in hell. పాపము అనగా ఏమిటంటే ఆ పాపము మనల్ని ఏం చేస్తుందంటే పాపపు ఆలోచనలు మనకు కలగజేసి పాపము చేసి ఆ తరువాత మరణానికి పోయి మనల్ని ఎక్కడికి చేరుస్తుంది? అది నరకానికి చేరుస్తుంది. Paul says in Romans 12:2 to renew your minds. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో ఏం చెప్తూ ఉన్నాడు? అక్కడ మీ మనస్సును మార్చుకున్న అన్న మాటను అక్కడ చూస్తూ ఉన్నాము కదా మనము. Yeah, so first put off the old man, second is doing something that renew the mind, and third thing which we have to do is to put on the new man. మొదటి విషయాన్ని మనం చూసాము, పాత స్వభావం ఏదైతే ఉందో అది తీసివేయమన్నాము. రెండవదిగా మనం చూసినటువంటి విషయము నూతన మనిషిగా ఉండి నూతన స్వభావమును ధరించుకోమని చెప్పాము. మూడవదిగా మనము నూతన స్వభావము కలిగి జీవించాలి అని చూస్తూ ఉన్నాం. Just as we strip off the dirty clothes, then we take bath. Don't forget to put your clothes. ఎలాగంటే మరి బాగా బుడద పట్టినటువంటి ఈ షర్టును మనం తీసేసిన తర్వాత స్నానం చేసుకున్న తర్వాత మరలా బట్టలు వేసుకోవడం మర్చిపోవద్దు. When Adam sinned, he passed his sin and his bad nature to his descendants. ఆదాము ఎలాగున తాను పాపము చేసి తన తరము వారి తరువాత ఎలాగుందని వర్తింపచేసెనో and allow the Lord to work in you day by day by the washing with the word of God. దేవుని వాక్యమును ధ్యానము చేయటము ద్వారా దినదినము దేవుడు నీలో పని చేయుటకు ఆయనకు అనుమతినివ్వాలి. The law of the Lord is perfect, converting the soul. దేవుని యొక్క ప్రేమ ఈ లోకమునంతటిని కూడా మార్చివేస్తూ ఉండగా it makes wise the simple, making wise మనల్ని the simple. తెలివైన వారిగా నీతిమంతులుగా మార్చడం చాలా సులువైనటువంటి పని. So statutes of the Lord rejoice the heart. దేవునిలో నీవు ఆనందము సంతోషమైన హృదయముతో ఉండాలి. The commandment of the Lord is pure.
దేవుని యొక్క ఆజ్ఞ చాలా మరి పరిపక్వమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటిది. The fear of the Lord is clean. ఆయన మీద కలిగినటువంటి భయము ఎంతో శుభ్రమైనటువంటిది. So you have to desire the word of God more than pure gold. మీరు దేవుని వాక్యమును ఎలాగ అనుకోవాలంటే స్వచ్ఛమైనటువంటి బంగారము కంటే కూడాను అది నాణ్యమైనది అనుకోవాలి. One thing is necessary, he told Martha. What was that? ఒక విషయాన్ని మార్తకు తెలియజేశాడు దేవుడు. ఏమిటి ఆ మాట? What did Martha do? మార్త ఏం చేస్తుంది? What did Mary do? మరియా ఏం చేస్తుంది? He said, Martha, Martha, you are always busy about lot of other things. But look at Mary. She is at my feet learning my word. మార్తతో ప్రభు అంటూ ఉన్నాడు కదా, లోకములో అన్ని పనులతో నీవు చాలా బిజీగా ఉన్నావు మార్త, అయితే మరియను చూడు, ఆమె ఎక్కడ ఉన్నది? నా పాదముల చెంత చేరి ఆమె ధ్యానము వింటూ ఉన్నది కదా అంటూ ఉన్నాడు. Can you read Philippians 3:13 and 14, brother? Philippians chapter 3 verse 13 and 14. Philippians. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3:15. 3:13 and 14. 3వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము చూసినప్పుడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. You have got the upward call to follow the Lord Jesus. You have got the upward call to follow the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని ఉన్నతమైన పిలుపునకు మీరు బహుమానము పొంది ఉన్నారని చూస్తూ ఉన్నాం. You know what was the great desire of David? Psalm 27 and verse 4. దావీదు ఒక కోరిక, గొప్ప కోరిక ఒకటి కలిగి ఉన్నది. ఏమిటది? 2 things. I want to dwell in the house of the Lord. దేవుని గృహములో నేను నివాసించాలి అని చెప్పేసి దావీదు ఆయన కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాము కదా. I want to gaze on the beauty of the Lord Jesus, whose face was marked for me. He is the fairest of 10,000. He wanted to gaze upon the beauty of the Lord. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన ఆ యొక్క ఉన్నతమైన స్థితిలో ఆయన చూడాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. And then finally he wants us to gather together for every meeting, not forsaking the gathering of the saints. ఆయన ఇంకొక విషయం మన నుంచి కోరుకుంటున్నాడు. ఏంటంటే మనం ఇక ఎప్పటికీ కూడాను మనము బైబిల్ ధ్యానములు కానీ సంఘములో కూడికలు కానీ ఇక ఎప్పటికీ వదలకుండా మనం అనుదినము ఆయన సన్నిధానములో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. So when you look at the Old Testament prophet Isaiah and the disciple John, they saw visions of the Lord and that changed them completely. యెషయా ప్రవక్తను మరియు యోహానును మనం చూసినప్పుడు వారు పూర్తిగా మార్పు చెందినటువంటి ఆ నూతన లోకాన్ని వారు చూస్తూ ఉన్నారు కదా. One day our prophet Isaiah was given a vision of the throne of God. ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి యెషయా ఆయన ఒక ప్రవక్తను మనకని చెప్తూ ఉన్నాడు. ఆయన ప్రవక్త. Isaiah chapter 6 we read that I saw also Lord sitting upon a throne high and lifted up. యోహాను యెషయా గ్రంథము 6వ అధ్యాయములో మనం చూస్తున్నాము కదా, అత్యున్నతమైనటువంటి సింహాసనము మీద ఆ ప్రభువు ఆసీనుడై ఉండుట మనం చూస్తూ ఉన్నాం. Then there were angelic beings like seraphims with 6 wings fluttering, 2 covering their face, 2 covering their bodies, and with 2 they were flying around the throne saying, Holy, holy, holy. అక్కడ అవి మరి కెరాబులు అవి ఉండగా 2 రెక్కలతో వాటి ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో శరీరమును కప్పుకొని, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొని అవి ఏమని అక్కడ చెప్తూ ఉన్నాయి? ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పి అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. So the first sight with Isaiah saw is the high and lifted up elevated throne of God. యెషయా మొదటిసారి ఆ ప్రభువును చూసినప్పుడు
ఆ ప్రభువు అత్యున్నతమైనటువంటి సింహాసనము మీద ఆయన ఆసీనుడై ఉండుట చూస్తూ ఉన్నాడు. ఓ సమస్తమును, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమును, దేవదూతలను సమస్తము ఆయన హస్తకృత్యములో ఉన్నట్లుగా ఆయన చూస్తూ ఉన్నాడు. I was looking at the seraphims. They covered themselves with wings. They don't want to show their beautiful face. They wanted to cover their identity and they wanted to be nothing before the great God. శిరాపులు ఎలాగంటే తమకున్నటువంటి సౌందర్యమును, తమకున్నటువంటి ఆ వ్యక్తిగతమైనటువంటి దానిని ఇక చూడకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు ముందట, దేవుని ముందట మేము ఏమాత్రము యోగ్యులము కామని తమ ముఖమును అవి కప్పుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Be like the hidden servant who wants to exalt the Lord and give him all the glory. Hide your face and look and glorify him. ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మన ద్వారా ఆయన మహిమ పొందాలని చెప్పి ఎలాగున సిరాపులు అవి దాగుకుని ఉన్నాయో అలాగున దాగినటువంటి ఒక భక్తుడు వలె నీవు నీ జీవితంలో ప్రభువులో నువ్వు దాగి ఉండాలి. And the result of the vision was a changed person. ఆ దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే మార్పు చెందినటువంటి మన వ్యక్తిగత మనిషిగా కనిపిస్తున్నాం. So in verse 8 he says, whom shall I send? Whom will go for us? And he said, here am I, send me. I will go for him. I'll work for you. I'll love you. I'll serve you. అయితే 8వ వచనములో 6వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తున్నాం కదా, నేను ఎవరిని పంపెదను అని ఆయన అన్నప్పుడు, ప్రభువా నన్ను పంపు, నీ సేవ కొరకై నేను వెళ్తాను, నేను సేవ చేస్తాను అని చెప్పి అక్కడ అంటున్నట్టు మాటలుగా మనం చూస్తున్నాము కదా. When the coal touched his lips, he saw himself. First he saw God, then he saw himself and said, I am unworthy. I am a man of unclean lips. Oh, useless fellow. ఓ పెదవులను ఇప్పుడు తగ్గగలగా ముందుగా వింటున్న మాట ఏమిటంటే, ప్రభువా నేను ఏమాత్రము యోగ్యుడైన వాడను కాను, నేను పాపిని అని చెప్పి అవి చెప్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. So అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి దానిను అపవిత్రమైన పెదవులు కలవడం అన్న మాటలు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. So the first vision he saw God, the second vision he saw himself, and third he got a vision for service. 3 విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెషయా చూసినటువంటి దృష్టిలో ఏం చూస్తున్నామంటే, మొదట ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును సింహాసనం మీద చూశాడు, తర్వాత తనను గురించి ఆలోచన చేశాడు, తర్వాత రాబో దాని గురించి ఆయన ఆలోచన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. So the service which you can do, you have to decide, what will I do for the Lord? Will you be like Martha serving, or will you be like Mary reading the word of God, or will you be like the seraphims covering their faces and saying holy, holy, holy? ఎలాగున మనము దేవుని సేవలో కొనసాగాలని అనుకుంటూ ఉన్నాము, ఇలాగన ఆలోచన చేసుకుంటామా? మరి అయితే మరి ఆ శిరాపులు ముఖమును కప్పుకొని దేవుని ఎలాగూ స్తుతి చెల్లించాయో అలాగున స్తుతి చెల్లించుదామా, లేక మార్త విస్తారమైనటువంటి పని కలిగినటువంటి భర్తలాగా జీవించుదామా, లేక మరియా పాదముల చెంత కూర్చొని ప్రభువు మాటలు వింటూ ఉన్నటువంటి మరియలాగా మనం జీవించాలని అనుకుంటూ ఉన్నామా? I was always very amazed by the life of John, the disciple. యోహాను ఆ శిష్యుడిని మనం చూసినప్పుడు, ఆయన జీవితాన్ని చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. So when he was alive and the Lord was there, he will always be with the Lord like this. ఈ యోహాను ఆయన దేవుడు యేసు ప్రభు ప్రేమించినటువంటి శిష్యుడు, ప్రభువు బ్రతికి ఉండగా ఆయన ఎలాగున్నాడంటే ఎప్పుడు కూడా ఆయన చెంతనే ఉన్నటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. I believe he knew the pulse and BP of the Lord. నేను ఇలాగ ఆలోచన చేస్తున్నాను ఏమిటంటే, యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గుండె చప్పుడును ఆయనకున్నటువంటి రక్తపోటును కూడా ఆయన తెలుసుకుని ఉంటాడు అని నేను అనుకుంటూ ఉన్నాను. But then Lord took him to the Mount of Transfiguration and then to the Isle of Patmos, where he showed him a vision which nobody else has seen. యోహానుకు ప్రభువు పునరుత్థానము పొందినటువంటి ఆ కొండపైన ప్రభువు కనిపించినప్పుడు పద్మాసు ద్వీపములో యోహానుకు దేవుడిచ్చినటువంటి ఆ దర్శనమును ఇక ఎవ్వరు కూడా చూడలేదు ఆ దర్శనమును. So when you look at him, the first thing which you see is that his hair is white and also like wool. ఆయన ఏమి చూశాడంటే, ఆయన వస్త్రములను, ఆయన వెంట్రుకలను, తెల్లని వెంట్రుకలు అవి ఎలాగున్నాయంటే అవి దూది పింఛల వలె ఉన్నాయి అని చెప్పి చూస్తూ ఉన్నాము కదా.
It shows the great wisdom and timelessness and also the purity of God. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వచ్ఛతను, ఆయన జ్ఞానమును అది తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. His eyes were like a flame of fire. If I look at you, there's no flame. But if the Lord looks at you, he will have eyes with a flame of fire. ఆయన కన్నులు, ఆయన చూపులను మనం చూసినప్పుడు అవి అగ్ని జ్వాలల వలె ఉన్నాయి అని చెప్పి చూస్తూ So ఉన్నాం. it shows judgment. అది ఏం చూపిస్తుందంటే తీర్పును చూపిస్తూ ఉన్నది అది. So his feet were like fine brass. ఆ యొక్క ఆయన పాదములను మనకేం తెలియజేస్తున్నాయంటే పుటములో వేయబడిన మెరియుచున్న అపరంజి సమానమయ్యుండును ఆయన కంఠస్వరము అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం కదా మనము. It shows that it will come, it will be like a furnace, and with purity the brass will be made. So that is what it shows about his feet. ఆయన పాదములను చూసినప్పుడు, స్వచ్ఛమైనటువంటి ఆయన పాదములను చూపించినప్పుడు అది మనకు బ్రాస్ లాగా కనిపిస్తుంది. అది You remember the brass altar in Exodus? Brass altar, brazen altar in the tabernacle in Exodus. మరి tabernacle, It is in Exodus 27. You can read it. It's altar, the what do you call, Yagapidam, whatever. నిర్గమాకాండము 27వ అధ్యాయములో మనం చూసినప్పుడు 27, 1 to 6, you read about the altar which was made of brass. That's enough. Let's move to the next point. బలిపీఠమును కట్టినప్పుడు అది ఎలాగ ఉండాలన్న విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాము కదా. Brass is a strong metal which shows his permanence and his strength. అక్కడ వాడినటువంటి ఆ వస్తువును మనం చూసినప్పుడు అది ప్రభువైన యేసు ఇత్తడిని అక్కడ మనం చూసినప్పుడు, and his voice was the voice of many waters. Have you gone to a dam? ఆయన యొక్క స్వరమును మనం చూసినప్పుడు జలముల స్వరములు అని మనం చూస్తూ ఉన్నాము కదా. మీరు ఎప్పుడైనా డ్యాముల దగ్గరికి మీరు వెళ్ళారా? It had the power and majesty of a great waterfall. అక్కడ నీటి యొక్క ప్రవాహములను మీరు చూసారా? And in his hand he held 7 stars. ఆయన కంఠస్వరము అలాగా ఉంటూ ఉన్నది. So it shows the 7 stars are the 7 churches which was described in Revelation. మరి ప్రకటన గ్రంథములో మనం చూసినట్టుగా 7 నక్షత్రముల మధ్య గురించినటువంటి 7 సంఘముల మధ్య గురించి ప్రభు ఆయనకు తెలియజేశాడు. Out of his mouth went a sharp sword which is kill and destroy. Out of his mouth came a sharp sword. ఆయనను చూసినప్పుడు 2 అంచుల ఖడ్గము కలిగినటువంటి నాలుకగా మనం చూస్తూ ఉన్నాం. So this will cut you and cut others also. It's a two-edged sword. So the word of God. దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గము కలిగినటువంటిది. అది నిన్ను కూడా మరి కందిసి వేస్తుంది. వేరే వారు ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు నమ్మని వారు ఉంటే వారిని కూడా మరి ఖండించి వేస్తుందన్న మాటను చూస్తూ ఉన్నాం. So in his right hand are 7 stars. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు ఉన్నాయని చెప్పి చూస్తూ ఉన్నాం. When the sun comes out in all his strength, do you see any star? When the sun comes out in his brightness, stars will fade away. తండ్రి ఆయన యొక్క ఆయన సూర్యకిరణములను పోలినటువంటి వాడిగా ఆయన ఉన్నాడని చెప్పి చూస్తూ ఉన్నాం. So there is a future for you which is so bright for you, and you will be in the presence of the Lord forever and ever. బాప్తిస్మం పొందినట్టు నీవు ఇక మీదట ఆ ప్రభు సన్నిధానంలో ఉండబోతున్నావు. నీకు ఒక మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు ప్రభు సన్నిధానంలో ఉండబోతున్నావు అన్న మాటను చూస్తూ ఉన్నాం. We are all traveling to the New Jerusalem. మనమందరం కూడా నూతన యెరూషలేమునకు ప్రయాణం చేస్తూ ఉన్నాం. If I tell you that, brother or sister, you have got a visa to go to USA, free ticket for 2 months. Oh, very happy, praise the Lord. Oh, God gave me an opportunity, you will say. ప్రియమైన సహోదరులారా, మీరు అమెరికా దేశానికి వెళ్ళటానికి 2 నెలలు వెళ్ళటానికి ఉచితముగా మీకు వీసా టికెట్ దొరికింది అనుకోండి, ఎంత సంతోషపడతారు? చాలా సంతోషిస్తాము కదా. But if I tell you, you are going to the great city of joy, you are going to the New Jerusalem, you are going to be
in the rapture in the clouds. Will you be happy? అయితే నేను ఇలాగ చెప్తున్నాను, దేవుని యొక్క రాకడలో నూతన యెరూషలేమునకు మీరు వెళుతున్నారు అని చెప్పాను అనుకోండి, మీరు సంతోషంగా ఉంటారా? ఆకాశములో ఆయన రానై ఉండగా ఆ నూతన యెరూషలేమునకు మీరు వెళుతారు అని నేను చెప్తే మీరు సంతోషంగా ఉంటారా, లేక అమెరికాకు 2 నెలలు వెళ్తారంటే సంతోషంగా ఉంటారా? Let me close with this thought with you. How many of you are confident that you will live for 110 years here? Hands up. ఇక్కడున్న మీ అందరిలో కూడాను 110 సంవత్సరములు నేను జీవించగలను అని ఎవరు అనుకున్నవారంటే వారి చేయి పైకెత్తండి. Why nobody? ఎవరు లేరా? So you know death is coming. అయితే మీకు మరణము అతి దగ్గరలో సంభవించబోతుంది. Anybody who will live 90 years, hands up. Anybody 90 సంవత్సరములు నేను జీవిస్తానని చెప్పి అనుకున్నవారు ఎవరైనా చేయొద్దండి. Anybody 90 here? 90 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? Nobody. You are 90. 19. మీరు 19 సంవత్సరములా లేక 90 సంవత్సరములా? Okay, so what I want to tell you is eternity is not 90, it is not 100, it is not 1000. Enoch, we discussed yesterday that if he is now 5,600 years old. నిత్యత్వము అన్నది ఆయన సన్నిధానంలో ఉన్నది అన్నది 10 సంవత్సరములు, 90 సంవత్సరములు, 100 సంవత్సరములు అలా కాదు, కానీ కొన్ని వేల సంవత్సరములు ఆయనతో కూడా నిత్యత్వములో మనం ఉండబోతూ ఉన్నాం. So eternity with great joy and happiness with the Lord, to be with him forever and ever. నిత్యత్వం అనగా మనము ప్రభువైన యేసుక్రీస్తుతో సంతోషిస్తూ ఆనందముగా ఆయన సన్నిధానములో ఇక ఎన్నటెన్నటికీ ఆయన సన్నిధానములో మనం అలాగే ఉంటాం. So one thing I want to live with you is that you are going to live forever in the presence of the Lord. So live as if you will not be ashamed when he comes. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనము నిత్యత్వములో ఎలాగ ఉండాలని ఆలోచన చేసుకుంటున్నామో ఆ ప్రభు రాకడ వరకు కూడా ఈ లోకములో ఆయన వెంబడిస్తూ మనం అలాగనే జీవించాలి. If you deny him in earth, he will say something. But if you are faithful, he will say, well done, good and faithful servant, come into my joy and happiness. ఈ లోకములో నీవు ఉన్నప్పుడు ఆయన తృణీకరిస్తే నీకు ఒక వేరే విషయం ఉంది, కానీ అయితే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తును నమ్మితే నమ్మకమైనటువంటి దాసుడా అని చెప్పి ఆయన నిన్ను ఆయన కౌగిలిలో చేర్చుకుంటాడు. The Old Testament Christians or the Old Testament saints will be there. Adam, Enoch, Noah, all those people will be there. My grandfather, grandmother will be there. పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడాను, ఆదాము, హానోకు, వీరందరూ తర్వాత మన పితరుల పితరులు ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును నమ్మారో వారందరినీ కూడా ఆ నిత్యత్వములో మనం చూడబోతూ ఉన్నాం. Matthew, Mark, Luke, John, Paul, Peter, John, everybody will be there. మత్తయ్య, మార్కు, లూకా, యోహాను, పేతురు, తోమా అందరినీ కూడా మనము అక్కడ చూడబోతూ ఉన్నాం. Dream of being in heaven daily. దేవుని సన్నిధానములో ఉండాలి అనుదినము అని చెప్పేసి నీవు కలలు కంటూ ఉండాలి. So we studied about Enoch only 3 things. 1, he walked, he pleased God, he looked forward for the Lord coming with thousands of saints, and also in Matthew we said that he will come with 10,000s of his angels. హానోకును గురించి 3 విషయాలు మనం నేర్చుకున్నాము కదా. హానోకు దేవునితో నడిచిన విషయాన్ని, హానోకు దేవుని గురించి తెలియజేసిన విషయాన్ని, హానోకు రాబోచున్న దేవుని రాజ్యమును గురించి ఆలోచన చేసిన విషయాన్ని, ఈ 3 విషయాలను మనం చూసాం. Once again I'll remind all those who got baptized, live a holy life, live a life which is pleasing to you, walk in his ways, and all of you will be greatly blessed, because you are following the King of Kings and not following the liar, the devil. బాప్తిస్మము తీసుకున్నటువంటి మీరందరూ కూడాను ఇక పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించాలి, ఆ ప్రభు రాకడ కొరకు జీవించాలని అనుకుంటున్నాం. ఇక ఎన్నటి మీద కూడా ఎటువంటి సాతాను శోధన మిమ్మల్ని జయించకుండును గాక. Isaiah saw 3 things. He saw the lifted throne and the great God in heaven.
యెషయా 3 విషయాలను చూశాడు. అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆయన కూర్చొని ఉండుట చూశాడు. He saw himself and saw that all evil sin in him, and he said, then he saw and worked for the service of God. He said, here am I will go. అప్పుడు అంటున్నాడు, తనలో ఉన్నటువంటి యెషయా చూసినప్పుడు తనలో ఉన్నటువంటి చెడును, తనలో ఉన్నటువంటి పాపమును అంతటిని కూడా వదిలివేసి నా కొరకు ఎవరు వెళుతారు అని అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో దేవా నేను వెళతాను నీ సేవ కొరకు అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. The harvest is so much, the laborers are few. He is calling you and asking you, who will go? నీ పక్కన ఉన్నటువంటి వారు నీ బంధువు అంతా అడుగుతున్నారు కదా, ఎవరు నా కొరకు వెళుతారని చెప్పి అడుగుతూ ఉన్నారు. You don't have to leave everything and go. Wherever he has put you, be in the service of the Lord, serving the Lord, glorifying the Lord. అయితే అన్ని వదులుకొని వెళ్ళాలని కాదు, కానీ నీవు ఎక్కడైతే నివసిస్తున్నావో అక్కడ దేవుని మహిమ కొరకై, దేవుని మహిమ పరుస్తూ నువ్వు జీవించాలి. And if you do that, you will hear the certificate like Job got from God, Enoch got from God, and also he will tell, oh, you are a good and faithful servant. ఒకవేళ నీవు అలాగూ జీవించినట్లయితే మరి ఎలాగున యోబు, హానోకు ఆయన నుంచి ప్రత్యేకమైనటువంటి ఒక ధృవీకరింపబడ్డారో అలాగున నీవు కూడా ధృవీకరింపబడతావు. మంచి విశ్వాసిగా నువ్వు కూడా సాక్ష్యం పొందబోతున్నావు. Job got the certificate when he was living by God. Enoch got the certificate when he was living. And also let us get the certificate when we are living, not when our dead bodies are lying there. వారు హానోకు మరియు యోబు వారు జీవిస్తున్నప్పుడే ఆ ధృవీకరణ పత్రాన్ని పొందారు, కానీ వారు మరణించినప్పుడు ఆ ధృవీకరణ పత్రాన్ని వారు పొందలేదు. Let's all close our eyes. మనమంతరము కూడా మన కళ్ళు మూసినట్లయితే Let's speak to the Lord. ప్రభువుతో మనం ఉండి, O God of Father, ఓ ప్రభువా మా తండ్రి, we thank you for loving us and giving us your Son. మమ్మల్ని ప్రేమించి నీ ప్రేమ కుమారుడు మా కొరకు నీవు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. I am living in this wicked world like Enoch and Job. ఆయన ఒకలాగునో యోహానులాగునో మేము జీవిస్తున్నందుకు మీకు స్తోత్రములు. Give me strength, Lord. అలాగున జీవించడానికి నాకు శక్తిని ఇవ్వమని. Help me to overcome evil, temptation and sin in my life. పాపకరమైనటువంటి చెడు అన్నిటిని కూడా మరి నా జీవితంలో నేను వదిలివేయనట్లుగా. Help me to live a sacrificial, holy and very great life pleasing you, O God. నీ కొరకు నిన్ను సంతోషపెట్టే విధముగా జీవించడానికి నాకు సహాయము చేయమని. I know I can do all things through Christ which strengthens me. అన్ని విషయములు కూడా నేను క్రీస్తులో చూస్తూ బలపరుస్తున్న ఆయనలో నేను జీవించినట్లుగా. Hold my hand, Lord. నా కొరకు ప్రభువా I commit my life to you. నా జీవితమును నీకు సమర్పిస్తూ ఉండగా. Take me and use me in Andhra Pradesh or anywhere you will put me. ఓ ప్రభువా ఈ ఆంధ్రప్రదేశంలోను ఎక్కడైనా నీ సేవ కొరకై నన్ను ఉపయోగించుకున్నటకై. And when you come, help me to get that testimony and the great certificate, well done, faithful and good servant. ఓ మీ రాకడలో మేము సాక్ష్యం పొందినట్టుగా, మంచి విశ్వాసి మంచి సాక్ష్యము పొందినట్లుగా మా కృపను దయచేయమని. We humbly ask this prayer in the name of our Lord Jesus Christ. All the people said, Amen. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.